ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ భూమి మీద మనందరం కూడా పుట్టిన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు మన జీవితాలలో అనేక రకమైనటువంటి పోరాటాలు పోరాడుతూనే జీవిస్తూ ఉన్నాం. ఆ పోరాటాలన్నిటిలో దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక విజయమును పొందుకోగలుగుతున్నాం. మనం అసలు ఎందుకు పోరాడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మనం పోరాడేవి ఈ లోకంలో అపవాది తంత్రములు జయించుటకు మనం పోరాడుతూ ఉన్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, నీతో యుద్ధము చేయ వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను అంటున్నాడు దేవుడు. నీతో యుద్ధము చేయ వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. అసలు మనతో యుద్ధం ఎవరు చేస్తూ ఉన్నారు? చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? మనం ఆలోచన చేసినట్లయితే మనం పోరాడేది ఎవరితోనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలా అనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందని దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. వాటన్నిటినీ జయించడానికి శక్తిమంతుడైనటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన పక్షంగా ఉండి యుద్ధము చేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన మన పక్షమై ఉండి మనతో ఉండి మన పక్షంగా ఆయన యుద్ధము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండి వీరి విరోధియగు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడంటే, ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. దాన్ని జయించడానికి నిబ్బరమైన బుద్ధి గలవారమై మనం మెలకుగా ఉండాలి. ఇది ఎలా సాధ్యమంటే, ఆత్మలో దేవుని సహాయంతో మాత్రమే సాధ్యమవుతుంది. అపవాది తంత్రములను, సాతాను యొక్క తంత్రములను ముందుగానే పసిగట్టి లయపరిచే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించమని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క కృపను బట్టి, దయను బట్టి ఆయన సన్నిధిలో మనం బలపడాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ఎప్పుడు సంభవిస్తుందంటే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచి దేవునిలో బలపడుతూ దేవుడు మనకు తోడైండి మనం పోరాడుతున్నప్పుడు మనతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ పిల్లలను నేనే రక్షించేదనని కూడా వాక్యం సెలవిస్తుంది. మనతో పాటు మన పిల్లలను కూడా ఆయన రక్షించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా సమర్థుడిగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, నమ్మదగిన దేవుడు కనుక మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. అవును, మనలో ఉన్న దేవుడు బలవంతుడు, లోకంలో ఉన్న అపవాది బలవంతుడాలని చెప్పుకుంటూ బలహీనులై ఉన్నది. దాన్ని మనం జయించడానికి దేవుడు మనతో తోడుగా ఉండి మన పక్షంగా ఆయన యుద్ధము చేస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. ఈ వాక్యమును మనం హృదయంలో ముద్రించుకొని దేవునికి లోబడి ఇష్టంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి ప్రతి విషయంలో యుద్ధము చేస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అపవాది తంత్రములను జయించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. రక్షణ అనే శిరస్త్రానము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనము ధరించుకోవాలి. ఎల్లప్పుడూ ఆత్మలో మెలకుగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనము మొరపెడుతూ ఉండాలి. సకల పరిశుద్ధుల కొరకు, సమస్త ప్రజల కొరకు, మన కుటుంబాల కొరకు నిరంతరము మనము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. మన స్తుతులు ఆయన దగ్గరికి చేరుతూ ఉండాలి. మన ప్రార్థన విజ్ఞాపనలు ఆయన సన్నిధికి చేరుతూ ఉండాలి. అప్పుడు ఆయన మన పక్షంగా యుద్ధము చేయడానికి, మన పక్షంగా పోరాడటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామమును బట్టి, ఆయన కృపను బట్టి మనం ఈ దినాన్ని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నామంటే
కేవలం ఆయన ఉచితమైన కృపే. ఆయన కృపను బట్టే మనం సజీవ లెక్కలో ఉన్నాం. చాలా మంది అనుకుంటారు, ఇది నా శక్తి వల్లనే, నా ఆలోచన వల్లనే నేను ఈ రీతిగా బ్రతుకుచున్నాను, జీవించుచున్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రమూ కాదు. కేవలము దేవుని కృప వలనే, కేవలము దేవుని యొక్క సహాయం వల్లనే ఈ భూమి మీద మనం బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. విశ్వాసమందు స్థిరముగా మనం ఉన్నప్పుడు మనతో కూడా కలిసి మన విరోధి అయిన అపవాదితో దేవుడు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం బలపడాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ఎల్షాదై మీకు స్తోత్రాలు, ఎల్రోయి మీకు వందనాలు, కృపగల తండ్రి మీకు స్తోత్రాలు, బలమైన దేవా మీకు వందనాలు. మా పక్షంగా ఉండి గొప్ప కార్యములు మీరు చేయబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని పొందుకునే నామ తండ్రి. ఆమేన్.